హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మీలో మసాలా దోశ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. నేనైతే ఇప్పుడు మసాలా దోశ కోసం అయితే కారంని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసము ఎండుమిర్చి అండ్ చింతపండుని హాట్ వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్. నెక్స్ట్ వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని దాంతోపాటు ఒక మీడియం సైజ్ ఆనియన్, 5 to 6 గార్లిక్, ఒకవేళ చిన్న చిన్నగా ఉంటే ఒక ఫుల్ గడ్డ మొత్తం తీసేసుకోవచ్చు. 1 స్పూను జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. లేదు వాటర్ సరిపోలేదు అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అది ప్రిపేర్ చేసుకోవడం అయిపోయిన తర్వాత దోశను వేసుకొని దోశ పైన మొత్తం ఇందాక చేసుకున్న కారంను వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఆలు కర్రీని కూడా పెట్టేసుకొని మొత్తం మంచిగా కాల్చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. నేను ఆలు కర్రీ రెసిపీ అయితే ఇందులో అయితే చూపించలేదు, ఆల్రెడీ నా ఛానల్లో ఉంది ఫుల్ వీడియో. ఎవరికైనా ఆ రెసిపీ కావాలి అంటే లింక్ చూడండి, అందులో కూడా కారంని డిఫరెంట్గా చేశాను. ఇంకా నేనైతే దీన్ని పల్లి చట్నీతో అయితే